డబ్బులు కావాలని ఆ! ఎవరైనా ఒకళ్ళు ఉండొద్దా బయట? ర్యాపిడో ప్రతిదానికి బుక్ నేనే చేసుకోండి. పోయి అటు ఇటు రావాలా? ర్యాపిడో మేము వెళ్ళట్లేదా? మేము చేసుకుంటున్నాం కదా! మీరెవ్వరు మీరు కమ్యూనిటీ మీ దగ్గర లోపలికి కూడా ఎవరిని నేను రానియద్దన్నా? ఒక్కడినే రప్పించాను. అన్నయ్య నానినే రప్పించాను. అసలొద్దన్నయ్య. కమ్యూనిటీ గేట్ లోపలికి సరే ఎవరు మీరు రావద్దు. చెప్పండి. రావద్దు, ఇప్పుడు ఎవరు రావద్దు? మీరున్నారు. ఆంటీ హ్మ్. అంకుల్ ఉన్నారు. మీరున్నారు ఉండండి. అవును. కమ్యూనిటీ లోపలికి ఎవరు హ్మ్. రావద్దు అన్నాం. పోలీసులు కూడా అదే కదా చెప్పారు. పోలీసులు ఏమైనా రావచ్చన్నారా? పోలీసులు ఇంట్లోకి రావద్దన్నారు. నేను ఇంట్లోకి కమ్యూనిటీ లోపలికి రప్పియలేదు కూడా అందుకే. వద్దన్నయ్య. నేనే అందుకే కమ్యూనిటీ కిందకొచ్చి లోపలికి కూడా అంటే వద్దు. మాట్లాడుతున్నా. రాజ్ తరుణ్ గారి ఫాదర్ మదరా లోపల అవునండి. ఉన్నది? ఉన్నారు. నేనే రానిచ్చాను. పోలీసులు ఏదో వచ్చి పంపించడం, సోషల్ యాక్టివిస్ట్ ఏదో వచ్చి పంపించడం కాదు. నేనే ప్రేమగా ఎళ్లి మాట్లాడుకొని నా అంతట నేనే అలౌ చేశాను వాళ్ళని లోపలికి. మీరెందుకు మళ్ళీ అలో చేశారంటే నిన్నటి వరకు కూడా మీరు గొడవ పెట్టుకున్నారు కదా వాళ్ళతోని. నా పైన జరిగిన దాడికి రానివ్వకుండా ఇక్కడ ఆపాను కానీ, లోపలికి అలౌ చేయొద్దు అని నాకెప్పుడు లేదండి. ఆ దాడికే ఇప్పుడు కంప్లెయింట్‌కెళ్తున్నాను. మళ్ళీ ఇంకో గ్రూప్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుండగానే వాడిని తీసుకొనొచ్చారు. నిన్న మిమ్మల్ని ఒక 10 మంది ఆడోళ్ళు వచ్చి ఇక్కడ మెడబట్టుకుని లాగి కొట్టారు అంటే నిజమేనా? ఫుటేజెస్ బయటకొస్తాయి అని చెప్పారు. అవును. ఆ ఫుటేజ్‌లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన అందులోనే ఇక్కడ వేరే వేరే మనుషులొచ్చారా? వాళ్ళని తెప్పించింది ఎవరు? ఇక్కడున్న వీల్ కేర్ టేకర్స్. కొత్త మనుషులు ఎందుకు రావాలి? అది నీ ఇంట్లో లేనప్పుడు? సో మేము థింగ్స్ తెప్పించుకోవడానికి మేము పిలిచాము అని వాళ్ళు చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నారండి స్విగ్గీ టిఫిన్. ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాడు. మేడం ఇప్పుడు ఇంత గొడవ ఇది జరుగుతుంది, రాజ్ తరుణ్ పోలీసులను ఎందుకు దగ్గర మీరు ఆశ్రయించట్లేదు? పోలీసుల దగ్గరికి ఇప్పుడు వెళ్దామని నిన్న బయలుదేరితేనే కదండి సారీ ఇద్దరు నిన్న వచ్చారు. కొట్టారంటూ కూడా చెప్తున్నారు కదా. అవునండి. రాజ్ పోలీసుల తరుణ్‌తో దగ్గరికి మాట్లాడొచ్చు బయలుదేరుతుంటే నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు? మనుషులందరూ ఇలా చేస్తున్నారు. మీరు రాస్తారంతో మాట్లాడితే అయిపోతుంది కదా. సరే అండి మనం స్టేషన్‌కి వెళ్దాం ఒక్క నిమిషం. రాజ్ తరుణ్‌తో మాట్లాడడానికి రాజ్ తరుణ్ ఎక్కడున్నావా నువ్వు? రా ఇక్కడ మనుషులందరిని పంపించి దుండగుల్ని పంపిస్తున్నావు. ఏంటిది? ఇప్పుడు నువ్వు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మేము రావచ్చా? నేను రావచ్చు లేదా రాజ్ తరుణ్ ఎక్కడ ఉంటున్నాడో ఆ ఇంట్లో నేను ఉండొచ్చు అని వీళ్ళని చెప్పమనండి. మరి వీళ్ళ మమ్మీ డ్యాడీని తీసుకొని కూడా నేను అక్కడికెళ్తాను. వెళ్దాం. మీడియా అందరిని తీసుకొని నేను కూడా వస్తాను ఇప్పుడు అక్కడికి. నేను కూడా వెళ్ళొచ్చాను. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి. మీరు అంతకు ముందు మీరు వెళ్ళారు కదా. ఆల్రెడీ అవును. మీరు అంతకు ముందు వెళ్ళి అవును. అక్కడ ఇష్యూ జరగడం కూడా ఒక షూట్‌కి వెళ్తే ఒక హీరోయిన్ తో పాటు ఉన్నాడు అని షూటింగ్ చెప్పి జరగలేదండి. అతను వేరే పని మీద ఎళ్ళాడు. పర్సనల్ పని. 4 గోడల మధ్యలో చేసుకుంటారది. తర్వాత వినాయక చవితి పూజకని చెప్పానంటాడు. ఇక్కడ హైదరాబాద్‌లో పెద్ద వినాయక చవితి ఉంటే అతను మాత్రం సెల్ఫ్‌లో ఉన్న బుర్లి వినాయకుడికి మాత్రం పూజ చేసుకుంటా అంటాడు. బట్ వినాయకుడు ఎక్కడికైనా వినాయకుడే కాబట్టి వాళ్ళ పవిత్రమైన వినాయకుడి పూజకి నేనేం అనను. కానీ వాళ్ళెళ్ళింది మాత్రం షూటింగ్ పని మీదైతే గాదు. ఇప్పుడు ఏదైనా షూటింగ్ పనిలో ఉన్నా ఇంక మరి నేను కూడా ఎళ్తాను. వీళ్ళకి అదే గొడవ గావాలి అని వీళ్ళు అదే రెచ్చగొట్టుకుంటూ చేస్తే ఇంక అదే చేయడమే. అంటే మీరు చెప్పారు రాజ్ తరుణ్ తోనే మీరు వేరే విషయం అడగొద్దు. రాజ్ తరుణ్ గురించి అడగండి. ఇది రాజ్ తరుణ్ ఇల్లు. నేను రాజ్ తరుణ్ కలిపి కొన్నాము. అవును. ఏదైనా ఇష్యూ అన్నప్పుడు మీరు అవును. చాలా మంది రాజ్ తరుణ్‌కి అఫైర్స్ తో ఉన్నాయి. చాలా మంది నన్ను కొనడానికి ట్రై చేశారు. మధ్యలో మాట్లాడుతున్నారు. హరియానా పేరే గాని, మీరు హెబా పటేల్ పేరే గాని, వీళ్ళతో లవ్ అఫైర్ ఉంది. హరియానాతో ప్రెగ్నెన్సీ తీయించారు. ఇదన్నీ మాట్లాడారు కదా. దీనికి మీరు ఏమన్నా ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయా? నేను కూడా విన్నవే గదండీ. ప్రూఫ్స్ ఆడియో రికార్డింగ్ మీకు పంపించాను. ఆ. అది వినండి. అది స్వయంగా నాతో మాట్లాడిందే. అది ఎందుకు మాట్లాడింది అన్నది మీరు రాజ్ తరుణ్‌ని అడగండి. రాజ్ తరుణ్‌ని పిలిపిద్దాము. రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్నారు కేర్ టేకర్. రాజ్ తరుణ్ ఎక్కడున్నారన్నారో మీతో పాటు నేను అడగాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి. వెళ్దాం పదండి అక్కడికి వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు స్టేషన్‌కి ఎవరి మీద కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తున్నారు? అంటే నిన్న మీరు ఒక అదేంటి రోడ్ పక్కన ఉండే వాళ్ళని తీసుకొచ్చి నా మీద ప్రైవేట్ ప్లేస్ లో కూడా నా మీద అది ఇది చేశారు అని చెప్పేసి మీరు నిన్న అంతా నైట్ 11:00 వరకు మేము ఇక్కడే ఉన్నాం. అదే చెప్పడం జరిగింది. 11 వరకు కూడా ఈవెన్ రాత్రి పేరెంట్స్ ని ఈవెన్ వాష్‌రూమ్ కూడా అలౌ చేయని మీరు నైట్ ఏం జరిగింది? అదర్ మీడియా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం అంటే సోషలిస్టులు వచ్చి మాట్లాడారు. ఎవరు వచ్చి మాట్లాడి మీ మధ్య ఏం రాజీ కుదిరింది? ఏమీ రాజీ కుదరలేదు. ఇంత కాంట్రోవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరూ ఎళ్ళిపోయాక కొంచెం ప్రశాంతత ఇది కుదిరింది. నేను ఇక్కడ కూర్చున్నాను. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒకసారి మొహాలు చూసుకున్నాము. ఆంటీ దగ్గరికెళ్ళి నేను ఆంటీతో "ఏంటి ఆంటీ దేనికోసం ఇదంతా? నేను మీ కూతురులా కనిపించలేదా?" అని అడిగాను. ఆవిడ కొంచెం కంటతడి పెట్టుకుంది. నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఫస్ట్ పదండి లోపటికెళ్ళి మాట్లాడుకుందామని. లోపటికెళ్ళి మాట్లాడుకున్నాం. ఈలోపు పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కేర్ టేకర్‌కి అంటే నాకేం జరిగింది ఇప్పుడు ఇలాంటి టైంలో లోపటికొస్తే అంటే ఫస్ట్ ఎళ్ళిపోమనే అన్నారు. సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే, "నువ్వు లోపలికి తీసుకెళ్తుంటే మాకేం ప్రాబ్లమ్ లేదని" ఎస్ఐ గారు అన్నారు. మేము లోపటికొచ్చాము. అక్కడే చెప్పారు, "ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా, మీ నుంచి ఆమెకేం జరిగినా ఇద్దరికీ ప్రాబ్లమే కదా! మీరేం కొట్టుకోకండి" అని. మేమేం కొట్టుకోమన్నాము. వాళ్ళకో కేర్ టేకర్‌ని కావాలంటే కేర్ టేకర్‌ని పెట్టారు. ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు. మిగతాదేమైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఆయన అటు ఎళ్ళగానే రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళే ఒక అతన్ని పంపించేసారు. తరిమేశారు. ఇక సోషల్ యాక్టివిస్ట్ ఫీమేల్‌ని పంపించేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషుల్ని తెప్పిస్తున్నారు. అట్‌లీస్ట్ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వండి వాళ్ళు. మీరు ఒక్కసారి అదే క్వెషన్స్ వాళ్ళని అడగండి. వాళ్ళు అంటే తిండి కోసం వాళ్ళేమన్నారు? తెచ్చుకున్నారు. అదే అండి. తిండి కోసం తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారంటే ఇప్పుడు స్విగ్గీ ఉన్నాయి. స్విగ్గీ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. స్విగ్గీ పర్మిషన్ ఉంటది. అన్నోన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తీసుకొనొస్తే మీ ప్రాబ్లమ్ ఏంటి? అటాక్ నా పైన కదా జరిగింది. మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లమ్ తెలుస్తుంది. కాదు మేడం, ప్రాణదాడి ఇంత నా అటాక్ పైన జరిగినప్పుడు జరిగినప్పుడు మీరు already పోలీసులు case అడగలేదా పెట్టారు కనీసం? వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ అడగలేదా? మీరు అడిగే మీరు ప్రయత్నం రాత్రి చేయలేదా? డైరెక్ట్ గా మాట్లాడడానికి పోలీసులకి వెళ్ళడానికి అండి ఇప్పుడు కూడా ప్రయత్నము. ఇప్పుడు వెళ్తుంటేనే గ్రూప్ ఎదురైంది. హ్మ్.
ఇప్పుడు రాస్తారంతో ఇదంతా కదండి, మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ప్రీతి గురించి నేను అడిగాను. సో ప్రీతి కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడింది, ఎందుకంటే మాకు మీడియా పరంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మేము మా టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. తను వచ్చేసి ప్రీతి వచ్చి ఇక్కడ ఒక మాట్లాడడం నిమిషం ఆగండి, నాకు నిజంగా పనులకి వెళ్ళాలి. మీరు ప్రీతి గురించి మాట్లాడుకుంటే ప్రీతిని పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని ప్రీతి గురించి మాట్లాడుకోండి. లేదు లేదు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఇష్యూ? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీరు issue ఎన్ని అన్నప్పుడు సార్లు ప్రీతి గురించి అడుగుతున్నారు? మీ దగ్గర ప్రీతి దగ్గర అమరిపోయారా? మీరు అడిగితే మీరు ఎలా ఉంటుంది? మీకు ప్రీతి ఎలా place ఉంటది? లో ఉంది కాబట్టి ప్రీతి అడుగుతున్నాను. ఇక్కడ ఎక్కడ ప్లేస్ లో ఉంది? ఈ ప్లేస్ లో వచ్చి నేను పిలిచానా? నేను పిలిచానా? అదే పిలవకుండా ఎందుకు ఆ అమ్మాయికి నేనేం ఏం పిలిచా? సంబంధం? ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం నలుగురు వచ్చారండి, నలుగురు వచ్చారు. మీరు ఇదే క్వశ్చన్ రాస్తారు వాళ్ళ పేరెంట్స్ కి, ఆ అమ్మాయికి ఏం సంబంధం ఎందుకుంది, 10 సంవత్సరాలు ఎందుకుందని అడిగారా? సంబంధం లేని ఒక ప్రీతి వచ్చి అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మీరు? రాస్తారు పేరెంట్స్ పిలిచి అడగండి. మరి ఏం అడుగుతున్నారు? ప్లీజ్ అండి, మనకి నేను మీకు ఆల్రెడీ చాలా మంచిగా చెప్పాను, చాలా మంచిగా చెప్పాను, చాలా మంచిగా చెప్పాను. మీరు కూడా బయాస్డ్ ఒక రిపోర్టర్ లాగా బిహేవ్ చేయొద్దు. నిన్న చాలా సెన్సిబుల్ గా అడిగారు, ఆ సెన్సిబుల్ గానే అడగండి. ప్రీతి ఎందుకు అడిగింది, ప్రీతి ఎందుకు అడిగింది, ప్రీతి ఎందుకు అడిగింది అంటే మీరు కూడా ప్రీతిలా బిహేవ్ చేస్తున్నారు. సైడ్ ప్లీజ్, Side please. ఫోన్ చేయండి, నంబర్ చెప్తాను, ఫోన్ చేయండి. నా పేరు మీదే ఉంది. పక్క మీ పేరు మీద ఉందా? ఎన్నిసార్లు మీకు ఒక్క ఆడదాని మీద పడుతున్నారు? వాడు ఎంత దౌర్జంగా నువ్వే పోతావు అంటున్నాడు. పోలీసులు చట్ట ప్రకారంగా, పోలీసులు లా ప్రకారంగా ఏం చెప్పారు? సరే వాళ్ళ అత్త మామ వస్తారా, వాళ్ళు రాని, వాళ్ళ కేర్ టేకర్ ఒకడు వస్తాడు. ఇంకా వాడు వృద్ధుడు అంటాడు, వీడొచ్చి కాలు వాలేదంటాడు, వీడొచ్చి ఫుడ్ తినాలంటాడు, ఇంకోటి వచ్చి మెడిసిన్స్ అంటాడు. 10 మంది వస్తారు. నా మీద అటాక్ చేసి ఇచ్చేసిన దానికి సీసీటీవీ విజువల్స్ ఉండవు. ఒకటో న్యాయపరంగా క్వశ్చన్స్ అడుగుతున్నారా మీరు? మేడం మీ పైన దాడి జరిగిన ఫుటేజ్ మాకు ఇవ్వచ్చు కదా మేడం? మీ పైన దాడి జరిగిన ఫుటేజ్ మాకు ఇవ్వండి మేడం. అదే అండి, దాడి జరిగినదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 10 మంది వచ్చి దాడి చేశారు ఆడవాళ్ళని. ఆ ఫుటేజ్ మాకు ఫుటేజ్ ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పీకేసి ఆర్డీస్ తీసుకున్నారు. కమ్యూనిటీ అసలు నిజంగా ఒక ఇంటర్వ్యూ జరిగితే సెన్సిబుల్ ఉండాలి. ఏంటి అటాక్లు నిజంగా? ఒకసారి మీరు రండి, మీరు ఆన్సర్ చేయండి. ఏమండి? ఒకసారి మీరు రండి. కూల్ డౌన్ కాదు, కళ్ళ ముందు ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చేసారు. ఎవరిదే టేకరు? అంతా వైజాగ్ నుంచి అంతా శేఖర్ భాష బ్యాచ్ అంతా అడగండి. కొండాపూర్ బ్యాచ్ లో ఇతను శేఖర్ భాష వీళ్ళంతా చేసిన అంటే ఇప్పుడు మీరు ఏమంటారు మేడం? శేఖర్ భాష రౌడీలు పంపించాడు అంటారు ఇక్కడికి? శేఖర్ భాష పంపించాడా, రాజ్ తరుణ్ పంపించాడా తెలియాలి. అది తెలియాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చెప్పాలి, అంతే. పోలీసులు ఇన్వాల్వ్ అయినా సరే వీళ్ళు ఇంకా ఎందుకు వస్తుంటున్నారు? పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి కదండి. నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు? ఎవరు అవుతున్నారు మేడం మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళని చూసే, ఇప్పుడు మీరు ఉన్నారు కదా కారులో, మరి వచ్చారు కదా ఇన్నోవా కార్ వేసుకొని వచ్చారు కదా. అంటే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే బయటకి తీసుకొస్తారు. అసలు లోపలికి ఎందుకండి? ఇప్పుడు మిమ్మల్ని రావద్దు అనడానికి ఇదైంది మీడియా కాబట్టి. ఓకే, ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతాం.